హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 38th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏందో చూద్దాము. ఎక్స్ప్రెస్ √3 cos 25 ప్లస్ sin 25/2 యాజ్ ఎ సైన్ యాంగిల్. ఇక్కడ ఎక్స్ప్రెస్ మిస్ అవుతుంది, కొంచెం స్పేస్ లేదు కాబట్టి కన్వీనియన్స్ కోసం నేను ఎక్స్ప్రెస్ అనే వర్డ్ రాయలేదు. ఓకే, సో దీన్ని నేను ఈ టోటల్ టర్మ్ ఏదైతుందో దాన్ని నేను సైన్ ఆఫ్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేసుకోవాలి. అసలు సైన్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటి? ఈ టోటల్ని నేను ఏ ఫార్మాట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే సైన్ టీటా లెక్క ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయాలి, చేయమని చెప్తున్నాడు. సో దీన్ని మనం ఎట్లా చేస్తాము, ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే మళ్ళీ సేమ్ మనము కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ యూజ్ చేసి దీన్ని మనము సైన్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇది మనకి ఇచ్చిన టర్మ్ √3 cos 25 ప్లస్ sin 25/2. దీన్ని నేను ఏం చేసినా చూడండి, డినామినేటర్ ఈజ్ షేర్డ్ బై ద 2 టర్మ్స్ ఆఫ్ న్యూమరేటర్. అంటే ఈ 2 అనేది ఈ టర్మ్కి ఈ టర్మ్కి సంబంధించింది, ఈ టర్మ్కి సంబంధించింది. నేను సపరేట్ రాసుకుంటున్నా డినామినేటర్ √3 cos. ఓకే, ఇంకా కొంచెం మీకు స్పెసిఫిక్గా ఉండడానికి ఓకే ఇంకో స్టెప్ ఎక్కువ రాస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సో సపరేట్గా రాసుకున్న తర్వాత ఇంకేం చేస్తున్నాను చూడండి, కొంచెం నన్ను ఫాలో కండి. నేను దీన్నే నేను ఇట్లా రాసుకున్నా. సో దీన్ని ఎట్లా రాసుకున్నానో చూడండి. సింపుల్గా చెప్పాలంటే ఈ √3/2 ఉందా, ఇప్పుడు చూడండి √3 × cos 25 ఎంత, √3 cos 25, 2 × 1 ఎంత 2, మళ్ళీ మనకి ఇదే వస్తుంది. ప్లస్ ఈ 1/2ని బయట రాసుకున్నా అంతే. ఇప్పుడు 1 × sin 25 ఎంత, sin 25, 2 × 1 ఎంత 2, సో sin 25/2. దాన్ని నేను ఇట్లా రాసుకున్నా. అసలు ఇట్లా ఎందుకు రాసుకోవాలి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ √3/2 ఉందా, ఈ √3/2 నేను మనకి సైన్లో √3/2 ఎప్పుడు వస్తుంది, 60 degreesలో కదా. సో √3/2 నేను sin 60 degrees అనుకోవచ్చు కదా. sin 60 degrees × cos 25 ప్లస్ ఈ 1/2 మన కాస్లో ఎప్పుడు వస్తుంది, 60 degreesలో కదా. సో cos 60 degrees × sin 25. చూడండి, sin 60 degrees × cos 25 ప్లస్ cos 60 degrees × sin 25. చూడండి, దీన్ని నేను ఇట్లా రాసుకున్నాం. అసలు మనం ఇట్లా ఎందుకు రాసుకున్నాము అనే డౌట్ మీకు వచ్చింది. సో ఇక్కడ మీరు కిందకి చూడండి, నేను ఒక ఫార్ములా రాస్తున్నా ర్యాండమ్గా. ఈ ఫార్ములా ఎందుకు రాసినా తర్వాత తెలుసు, ఫస్ట్ అయితే నేను ఈ ఫార్ములా రాస్తున్నా. sin of a plus b = sin a cos b ప్లస్ cos a sin b. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టర్మ్ ఉందా, ఏదైతే టర్మ్ ఉందో అది ఎగ్జాక్ట్ దీని కింద రాస్తున్నా. ఈ ఫార్ములాలో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ ఉందో దాని కింద రాస్తున్నా. చూడండి, sin a sin 60 cos b cos 25 ప్లస్ cos a cos 60 sin b sin 25. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ sin a cos b ప్లస్ cos a sin b ఫార్మాట్లు ఉందా లేదా, ఇది sin 60 cos 25 ప్లస్ cos 60 sin 25. ఇప్పుడు దీన్ని మనము ఇట్లా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని నేను ఎట్లా రాసుకుంటా చూడండి, sin ఆఫ్ 60 + 25 ఎట్లా తెలిసిందంటే చూడండి, ఇందులో ఏ యాంగిల్ ఏది చెప్పండి, sin ఏ ప్లస్లో ఏమో 60 ఉంది కదా. నెక్స్ట్ cos బి ప్లస్లో ఏమో 25 ఉంది కదా. మళ్ళీ చూడండి cos ఏ ఎంత 60, సో ఇక్కడ 60 వచ్చిందా లేదా. నెక్స్ట్ sin బి ఎంత 25 కదా, ఇక్కడ 25 వచ్చిందా లేదా. సో మనం ఏబి యాంగిల్స్ని అనుకున్నాం కదా, అవే ఏబి యాంగిల్స్ని ఇక్కడ పెట్టుకున్నాం. సో నాకు ఎంత వచ్చింది, sin 60 + 25 ఎంత, sin 85. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టోటల్ టర్మ్ నేను సైన్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేసుకుంటాను లేదా, ఇది సైన్ యాంగిలే కదా, sin 85 degrees అంటే సైన్ యాంగిలే కదా ఇది. సో మనము ఇట్లాంటి వాటిని ఎక్స్ప్రెస్ as కాస్ యాంగిల్ అంటారు, కొసైన్ యాంగిల్గా, టాన్ యాంగిల్గా, కాట్ యాంగిల్ ఎక్స్ప్రెస్ చేయమంటారు. అట్లా చేయమన్నప్పుడు మనము చూడండి, మ్యాక్సిమం సైన్ యాంగిల్ కొసైన్ యాంగిల్ అడుగుతారు. సో కొసైన్ యాంగిల్ రిప్రజెంట్ చేయమంటే ఏం చేయాలి, సింపుల్, దీన్నే మనము cos of a + b లెక్కన కన్వర్ట్ చేసుకోవాలి, cos of a - b లెక్కన కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం కొసైన్ యాంగిల్ లెక్క ఎక్స్ప్రెస్ చేయమంటే, సైన్ యాంగిల్ రిప్రజెంట్ చేయమంటే sin of a + b లెక్క కన్వర్ట్ చేసుకోవాలి, sin of a - b లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో మీకు క్లియర్గా అర్థమైందా. ఈ సమ్స్ చాలా 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 ఇంపార్టెంట్, ఇవి మనకి వేరే చాప్టర్స్లో కూడా యూజ్ అవుతాయి.
సో క్లియర్గా అర్థమైంది కదా. సో దానికి రిలేటెడ్ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెస్ √3 sin θ ప్లస్ cos θ యాజ్ సైన్ ఆఫ్ యాంగిల్. ఏమంటున్నారు, ఇది ఏదైతే టర్మ్ ఉందో √3 sin θ ప్లస్ cos θ దాన్ని సైన్ ఆఫ్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేయమంటారు. అంటే సేమ్ దీని టైపే, సైన్ ఆఫ్ యాంగిల్ అంటే సైన్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేయమంటారు ఈ టోటల్ టర్మ్. ఎట్లా చేద్దాం దీనికి కూడా ఒక ట్రిక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి √3 sin θ ప్లస్ cos θ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అనేది మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మీరు మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయండి. మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేసేసిన, 2 మల్టిప్లై చేసిన, డివైడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే మళ్ళీ సేమ్ దీని లెక్కన ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సపరేట్ ఎట్లయితే రాసుకున్నాను 2ని న్యూమరేటర్స్లో, సేమ్ అట్లనే ఇప్పుడు మళ్ళీ అట్లా రాసుకుంటున్నా. సో ఫస్ట్ ఎట్లుంటే 2 × √3 sin θ ప్లస్ cos θ బై 2 ఉంది కదా, దాన్ని నేను ఎట్లా రాసుకుంటున్నాను, 2 × దీన్ని సపరేట్ రాసుకుంటున్నా, దీన్ని సపరేట్ రాసుకుంటున్నా, √3 sin θ బై 2 √3 sin θ బై 2 ప్లస్ cos θ బై 2. తర్వాత ఏం చేస్తున్నా, ఇక్కడ నేను ఏం చేసిన సేమ్ దీన్ని నేను ఎట్లా రాసుకున్నా అక్కడ కూడా సేమ్ దీన్ని కూడా అట్లనే రాసుకుంటున్నాను. ఈ √3 బై 2 సపరేట్ రాసుకుంటున్నా, sin θ సపరేట్ రాసుకున్నా, ప్లస్ ఈ 1/2 సపరేట్ రాసుకుంటున్నా, cos θ సపరేట్ రాసుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది. సిమిలర్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. 2 × ఇప్పుడు ఈ √3 బై 2 నేను కాస్లో ఏ యాంగిల్ వస్తుంది 30 కదా, సో cos 30 sin θ ప్లస్ హాఫ్ అనేది సైన్లో ఏ యాంగిల్ వస్తుంది, హాఫ్ వాల్యూ ఏ యాంగిల్కి వస్తుంది సైన్లో 30 కాబట్టి sin 30 cos θ. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా నేను మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 ఎందుకు చేసుకున్నా, అంటే నేను నాకు ఈ ఫార్మాట్లో రావడానికి, ఏ ఫార్మాట్లో చూడండి cos 30 sin θ ప్లస్ sin 30 cos θ అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, sin A cos B ప్లస్ cos A sin B. అంటే మనం సైన్లో రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటే మనకి దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి, దీన్ని మనము సైన్కి కన్వర్ట్ చేసుకోవడానికి ఏం అవసరము, స్టాండర్డ్ యాంగిల్స్ అవసరమా లేదా. సో స్టాండర్డ్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మనకు √3 ఉందంటే డెఫినెట్గా మనకు కింద 2 ఉండాలి. కింద 2 ఉంటేనే కదా మనకు అది 60 వాల్యూ 60 degrees వాల్యూ అవుతుంది లేదా 30 degrees వాల్యూ అవుతుంది. సో అట్లా మనము కన్వర్ట్ చేసుకోవాలన్నప్పుడు మనకి యాంగిల్స్ ఏమేమి కావాలో తెలిసి ఉండాలి మనకి. సో ఇక్కడ మనకి డివైడ్ అండ్ మల్టిప్లై బై 2 చేస్తే మనకి √3 బై 2 వస్తుంది, 1/2 వస్తుంది. అప్పుడు మనకి ఇది సైన్ ఆఫ్ A ప్లస్ బి లేదా సైన్ ఆఫ్ A మైనస్ బి లెక్క రిప్రజెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా మీకు ఇట్లా √3 sin θ ప్లస్ cos θ కనిపించింది, దాన్ని సైన్ ఆఫ్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేసుకోమన్నాడు అనుకోండి, మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయాలి. సో ఇప్పుడు చూడండి 2 × cos 30 sin θ ప్లస్ sin 30 cos θ. సో దీన్ని ఇట్లనే ఉంచుకొని సైన్ ఆఫ్ A ప్లస్ బి ఫార్ములా రాస్తున్నా. సైన్ ఆఫ్ A ప్లస్ బి ఈక్వల్స్ టు sin A cos B ప్లస్ cos A sin B. చూడండి ఈ టర్మ్ ఏదైతుందో దాన్ని ఎగ్జాక్ట్ కింద రాస్తున్నా చూడండి. ఓకే, జంబ్లింగ్ చేసి రాదు. ఓకే, ఇట్లనే ఉండండి. sin A cos B అన్న cos A sin B అన్న ఒకటే కదా. సో sin A cos B cos 30 sin θ ప్లస్ cos A sin B sin 30 cos θ. ఓకే, sin 30 cos θ. సో ఇప్పుడు మీరు చూడండి ఏ ప్లేస్లో ఏముంది మనకి θ ఉంది, బి ప్లేస్లో ఏముంది 30 ఉంది. సో sin ఆఫ్ θ ప్లస్ 30 degrees. సో దీన్ని నేను సైన్ ఆఫ్ యాంగిల్ లెక్క రిప్రజెంట్ చేసుకున్నాను లేదా సైన్ ఆఫ్ θ ప్లస్ 30. సో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు ఎట్లా చేసుకోవాలో, దీన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే త్రూ ప్రాక్టీస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇట్లాంటి సమ్స్ చూసి మీరు ఫెమిలియర్ అయిపోతారు. సో ఇట్లా మనకు కనిపించడానికి ఓకే మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేసేసి చాలు. చేసిన తర్వాత మీరు సైన్ ఆఫ్ A ప్లస్ బి సైన్ ఆఫ్ A మైనస్ బి ఫార్మాట్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.